మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎన్ కామేష్ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం విజయనగరం. ఈ అబ్బాయి ఎంచుకున్న అంశం విభీషణుడు. సో విభీషణుడి నుంచి మనకి ఎలాంటి లెసన్స్ తెలుసుకోవచ్చో ఈ అబ్బాయి ద్వారా విందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన వదన భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీరామ్ చక్రధర్ గారికి, శారదాదీప్తి గారికి, ఇంకా నన్ను ఇందులో ప్రోత్సహించిన మా మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం విభీషణుడు. రామాయణంలో విభీషణుడు ధర్మానికి సత్యానికి నిలువెత్తు రూపం. రాక్షసులకు పుట్టినప్పటికీ సత్యం వైపు నిలబడాలని తన అన్నను రాజ్యాన్ని వదులుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మనం చూసుకోవచ్చు. సుందరాకాండ మొదలుకొని యుద్ధకాండ పర్యంతం అతని వైశిష్టమే మనకు తెలుపుతున్నది. రామాయణంలో సీతాన్వేషణ కోసం హనుమంతుడు లంకానగరంకు వెళ్ళగా ప్రమదావనము ధ్వంసం చేసి హనుమంతుడు ముందుకు వెళ్ళాడు. హనుమంతుడిని చూసిన రావణాసురుడు వెంటనే తన సేనకు ఆదేశించాడు, వధించమని ఆదేశించగా రావణుడి సోదరుడైన విభీషణుడు అందరి చేతులు ఆపి ఇలా ప్రసన్నంగా చెప్పాడు, ఓ సోదరా, సామదాన భేదములు 3 విఫలమైనప్పుడు మాత్రమే దండోపాయనంకి దిగాలి అని నీకు తెలీదా అని చెప్పి, క్షమస్వదోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీదమద్వాక్యమిదం శృణుష్వ వధన్న కుతవంతి పరవాదజ్ఞాః దూతస్య సంతో వదధాతిపేంద్రాః అని చెప్పి, ఓ రాజా క్షమింపుము, క్రోధాన్ని విడిచిపెట్టి ఒకసారి ఆలోచించు. సజ్జనులు రాజశ్రేష్ఠులు దూతను వధించడం రాజధర్మం కాదు అని నీకు తెలీదా అని చెప్పాడు. ఎంత చెప్పినా రావణాసుడు వినకుండా హనుమంతుడు తోకకి మంటను పెట్టేయమని ఆదేశించాడు. మంట పెట్టగా హనుమంతుడు లంకానగరాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. అందుకే మనం మన శత్రువుల బలాన్ని తక్కువ అంచనా వేయవద్దు. సోదరా, ఒకసారి నువ్వు ఆలోచించు. సీతాదేవిని తీసుకువచ్చినప్పుడు నుండి ఇప్పుడు దాకా జరిగిన అపశకునములు చాలవా, ఇంకా ఆపై అని చెప్పినా వినకుండా, ఎంత మంచి చెప్పినా వినకుండా రావణాసుడు అదే పని చేస్తూ ఉన్నాడు. అందుకనే మనకన్నా వయసులో పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే మంచిగా బోధించినప్పుడు మనం జాగ్రత్తగా వినవలను. విభీషణుడు హితకరమైన మాటలు వినిపించుకోకుండా రావణుడు చుట్టూ ఉన్న వారి మద్దతుతో విభీషణుడి అవమానించాడు. రావణుడు సహేతకమైన మాటలు వినిపించుకోకుండా స్థితిలో లేదని, సంధికి ప్రయత్నించే ధోరణి లేదని గ్రహించిన విభీషణుడు అతని సోదరితో ఇలా చెప్పాడు, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదనః అప్రయస్యతు వద్యస్య వక్తాశ్రోత్రోచి దుర్లభాః. ఓ సోదరా, వినసంపుగా మాట్లాడేవారు దొరకడం చాలా తేలిక, కానీ ప్రియం కాకపోయినా హితం పలికి మనకు మేలు చేసేవారు దొరకడం చాలా కష్టం. అటువంటి మంచి సలహాలు వినేవారు దొరకడం మరింత కష్టం. నువ్వు నా మాటలు వినలేకపోతున్నావు. వినాశకాలం దాపురించిన వారికి హితవాక్యములు రుచించవు. ఈ విధముగా రావణుడికి సలహానిచ్చి తక్షణమే రావణుడు సభను లంకను వదిలిపెట్టి విభీషణుడు తన 4 అనుచరులతో అవతల ఒడ్డుకు చేరాడు. అవతల ఒడ్డు చేరిన వెంటనే రాముణ్ణి శరణు వేడాడు. ఇత్యక్యా పురుషం వాక్యం రావణం రావణానుజః జగామా ముహూర్తేన ఎత్ర రామస్య లక్ష్మణః. ఈ పై శ్లోకంలో ముహూర్తేన అన్నది ముఖ్యమైన పదం. ఎందుచేత విభీషణుడు రావణాసుడిని వీడి తక్షణమే రాముని వద్దకు వెళ్ళాడు అని ఈ పదం తెలియజేస్తుంది. ఈ సంఘటన మనకి చేయవలసింది మంచిగా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని మనకి తెలుపుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చెడు సావాసాన్ని వెంటనే విడిచిపెట్టి
మంచి ధర్మపరమైన సహవాసాన్ని త్వరగా చేరుకోవలను. మంచి వ్యక్తులతో ఉంటే చాలా సమస్యలు వెలుగుగా సమస్యపోతాయి. ఒక సామెత చెప్పినట్లుగా, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎటువంటి వాడివో చెబుతాను అని చెప్పినట్టుగా, రావణో నామ దుర్వంతో రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం మనుజో భ్రాత విభీషణ ఇది శ్రుతః. సుగ్రీవుడు తక్షణమే రాముని వద్దకొచ్చి విభీషణుడు రాక గురించి తెలిపాడు. రాముడు విభీషణుడికి స్వీకరించద్దు అని హెచ్చరించాడు. రాముడు వెంటనే అక్కడ ప్రముఖులతో సమావేశం పెట్టాడు. అందరి అభిప్రాయాలు కోరాడు. కొంతమంది అతన్ని వద్దని, ఇంకొంతమంది అతని నిజాయితీని పరీక్షించాలి అని రామునికి చివరిగా చెప్పాడు. చివరిగా రాముడు హనుమంతుడి అభిప్రాయాన్ని కోరాడు. అప్పుడు హనుమంతుడు ఇలా బదులు పలిచాడు, మనం విభీషణుడి గురించి ఇంతగా భయపడవసరం లేదు, అతని మనం స్వీకరించవచ్చు. అందుకు కారణాలు అతను మనం శకింపనవసరం లేదు. ఎందుకంటే అతను రాముని మహత్తము, రావణుడి దుష్వత్తము చూశాడు. విభీషణుడు లంకరాజ్యాన్ని శాసించేవాడు. రావణుడి కంటే బలమైన వాలినే వధించాడు అని తెలిసినవాడు. అందువలన తనను రాజు చేయడానికి రాముడే సరైన వ్యక్తి అని విశ్వసించాడు. జై శ్రీరామ్. సో విభీషణ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, నిజాన్ని నిర్భయంగా ఎలా చెప్పగలగాలి, అంత కౌన్సిల్ ఆపోజిట్గా ఉన్నా కూడా తప్పు చేస్తున్నావు రావణ అని ధైర్యంగా చెప్పగలిగాడు విభీషణుడు అని ఎన్నో మంచి విషయాలు మనకి చెప్పిన కామేష్ని సత్కరించవలసిందిగా విఆర్సి డైరెక్టర్ లజపతి రాయ్ గారిని ప్రార్థిస్తున్నాం.